ఇదిగోండి అదే సామెతలో మాట్లాడుతున్న 19వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నా చూడండి. ఇక్కడ ఏమంటాడు? నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టినంట. మీకు అర్థమవుతుందా? నరుని హృదయములో ఆలోచనలు ఎలా పుడతాయంట? అనేకములుగా పుట్టును. కానీ ఏం జరుగుతుందంట? యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మీకు అర్థం అవట్లేదా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీ యొక్క ఆలోచనలు వ్యర్థమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేది ఆయనే. అందుకనే నీ హృదయము మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధి గలదిగా ఉంటే కనుక నువ్వు చెడుతనములోకి వెళ్ళిపోతున్నావు, నీ స్వబుద్ధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకనే ఇదిగో నీకు జ్ఞానము పొందని నన్ను అడుగు అని అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు ఒకసారి, నిజముగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నిజముగా ఆయన ప్రేమిస్తే నీకు అర్థం కావట్లేదా? ఆయన నీ మార్గములను సరళం చేస్తానన్న మాట నీకు అర్థం కాలేదా? నువ్వు అధికారం నాకు ఒప్పుకుంటే, నీ మీద అధికారం దేవుడికి ఇస్తే ఆయనే కదా నేను నడిపించేది, నేను పోషించేది, నేను బ్రతికించేది. నిజమే. చాలా మంది సమస్యల్లో, వ్యాధుల్లో, రోగంలో, రోదనలో నలిగిపోతూ ఉన్నారు. ఇదిగో వారితో మాట్లాడుతున్నది, మీతోనే మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఇదిగో అధికారం నాకు ఒప్పుకో, నీ మీద నాకు అధికారం ఇయ్యి. నువ్వు ఎప్పుడైతే పెళ్లి కాక మునుపు ఎప్పుడైతే ఒక స్త్రీని చూసి ఆమెతో ఇదిగో నీవు నా భార్యగా ఉంటావని అడిగినప్పుడు, మీ ఇద్దరు మనసు లేకపోయినప్పుడు ఆమె తన కుటుంబాన్ని విడిచి నీ ఇంటికి వస్తుందంటే ఈమె నీకు లోబడితేనే కదా భార్య స్థానం ఉందని నీకు అర్థమవుతుంది. ఆమె కనుక నాకొద్దు అని అంటే ఆమె మీద నీకు అధికారం ఉందా? లేదే. భార్యగా వచ్చి కూడా ఆమె నీకు లోబడట్లేదంటే శిరస్సును అవమానపరుస్తుంది కదా. అంటే హృదయం పాడైపోతే ఏమవుతుందో తెలుసా? అవమానాలు వస్తాయి. శిరస్సును అవమానిస్తే ఏమవుతుంది అంటే కుటుంబంలో శోధనలు వస్తాయి. అది భర్త భార్యని ప్రేమించాలి, ప్రేమించకపోతే ఇదిగో భర్తకి శోధన. ఎందుకనంటే యజమానుడు ప్రేమ కలిగి ఉండాలి. యజమానురాలు భర్తకి లోబడి జ్ఞానము కలిగినదై తన ఇంటిని కట్టుకునే రీతిగా ఉండాలి. వీరిద్దరిలో ఏమాత్రము కూడా అధికారం దేవుడికి ఇవ్వకపోతే భర్త ద్వారా శోధన రావచ్చు, భార్య ద్వారా శోధన రావచ్చు. ఇదిగో పిల్లలు జాగ్రత్త, భార్యను నడవలసిన త్రోవానికి నేర్పించకపోతే పిల్లల ద్వారా కూడా సమస్య రావచ్చు. అందుకని మీ హృదయం నాకు ఇవ్వండి, నా ఆలోచన ఇస్తాను, నా మాటనిచ్చి మిమ్మల్ని నడిపిస్తాను, బ్రతికిస్తాను, మీ మార్గములను సరళం చేస్తాను. ఎందుకంటే మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ మార్గములు వంటివి కాదు నా మార్గములు అని చాలా తేటగా చెప్తున్నాడు. మీ హృదయంలో ఎన్ని ఆలోచనలు కలిగినా అది వ్యర్థమే. ఎందుకంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే అర్థం ఏంటి? నీ జీవిత దినములో నీ పరిశుద్ధ గ్రంథములో లిఖించాడు కాబట్టి నీకు ఏది జరగాలన్నా, ఏది కలగాలన్నా అది నా వలనే కలుగుతుంది. కానీ నీవేమాత్రము కూడా ఒక వెంట్రుకను రాల్చలేవు, ఒక వెంట్రుక నువ్వు పెట్టుకోలేవు. అంతేకాదు ఒక వెంట్రుక నువ్వు తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు. ఇదిగో నువ్వు కొంచెము కూడా నీ అంతట నువ్వు ఎదగలేవు. కారణం ఏంటంటే ఇదిగో నా యొద్ద ఉన్నవి ఇవన్నీ. నీకు ఘనతనివ్వాలన్నా నేనే, నీతినివ్వాలన్నా నేనే, సమాధానం ఇవ్వాలన్నా నేనే, సంతోషాన్ని ఇవ్వాలన్నా నేనే. నీకు ఎవరిని ఇవ్వాలన్నా, భర్తనివ్వాలన్నా, భార్యలను ఇవ్వాలన్నా, పిల్లలను ఇవ్వాలన్నా ఏదైనా సరే నా నుండే వస్తుంది తప్ప నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు మనుషుని యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కొందరు రోగాల్లోకి వెళ్ళిపోతున్నారు, కొందరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు, కొందరు శోధనలోకి వెళ్ళిపోతున్నారు, కొందరు దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు.